అందరూ ఒకసారి బలంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా బలంగా జై బీసీ, జై బీసీ, సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని. బీసీ మేలుకో, బీసీ మేలుకో, రానున్నది రాజ్యం రా, రానున్నది రాజ్యం రా. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ధన్యవాదాలు సోదరులారా. మనందరికీ అత్యంత ప్రీతిపాత్రుడు, పెద్దన్న, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మొదటి శాసనసభ స్పీకర్గా వ్యవహరించినటువంటి పెద్దలు పూజలు మధుసూదనాచారి గారికి, వేదికను అలంకరించినటువంటి మరొక మహోన్నతమైనటువంటి వ్యక్తి, వృత్తిరీత్యా తను ఐఏఎస్ అయినా కూడా తన ఉద్యోగ విరమణ తర్వాత బీసీల కోసం సంపూర్ణంగా అండగా నిలవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి పెద్దలు చిరంజీవులు గారు. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి కూడా బీసీల యొక్క కష్టాలను, ఇబ్బందులను సమూలంగా తెలుసుకొని వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి చిరకాల బీసీ కమిషన్ సభ్యులు, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు బగలాపురం కృష్ణమోహన్ గారికి, అదే రకంగా తెలంగాణలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించినటువంటి తాడూరు శ్రీనివాస్ గారికి, అదే రకంగా దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న బీసీల పక్షాన నిలబడి అనేక పోరాటాలలో మనందరూ కూడా అండగా ఉన్నటువంటి పెద్దలు ఎర్ర సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరొక ప్రముఖులు గుజ్జ కృష్ణ గారికి, ఇక్కడ అడ్వకేట్ల తరఫున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం, వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. వీరందరి సమక్షం లోపల ఇవాళ వారితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్న గారికి, అదే ఈ కార్యక్రమానికి కన్వీనర్గా నిర్వహిస్తున్నటువంటి రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం రాజగోపాల్ గారికి, కార్యక్రమంలో హైదరాబాద్లో అత్యధిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి బండారి పద్మావతి గారికి, సెక్రటరీ రిటైర్డ్ ఎంప్లాయీ అరుణశ్రీ గారికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులందరికీ, కింద కూర్చున్నటువంటి మన సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ కార్యక్రమం ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది బీసీల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, వారందరినీ కూడా కార్యక్షేత్రం లోపల కార్యోన్ముఖులుగా చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి 33 జిల్లాలకు గాను 27 జిల్లాలకు బీసీ రాజ్యాధికార సమితి కమిటీను నిర్మాణం చేసింది. ఈ కమిటీలలో కూడా మహిళలకు, యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఫార్ములా 21లో ప్రధానంగా ఏ యూనిట్ తీసుకున్నా కూడా రాజకీయంగా బీసీలు ఎక్కడైతే ప్రభావిత శక్తులుగా ఉంటారో అక్కడ ఫార్ములా 21 ద్వారా అక్కడ మెయిన్ కమిటీ, యూత్ కమిటీ, అదే రకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేసి ప్రతి యూనిట్లో కనీసం ఒక 21 మందిని తప్పకుండా సభ్యులుగా చేసి అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసేటటువంటి విధంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. మరి ఇలా అనొచ్చు, ఎందుకు 1 కోటి మంది బీసీలను మమేకం చేయాలంటే ఇవాళ రాష్ట్రంలో చూసినా, దేశంలో చూసినా అనేక పోరాటాలు మనం చేయడం వల్ల ఇవాళ కులగాన సాధ్యమైంది. అదే రకంగా ప్రధాన పార్టీలు కూడా బీసీలకు మేం చేస్తామని చెప్పి పోటీ పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే నిరంతరంగా ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు, అదేవిధంగా అనేక మంది మేధావుల ద్వారా కూడా వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇవాళ రాజకీయ పార్టీలు అనివార్యంగా బీసీల పక్షాన నిలబడాల్సినటువంటి పరిస్థితి ఇలా ఏర్పడ్డది. మరి దీనిని ఒక వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఇక్కడ అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాం, రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ పార్టీ విధి విధానాలు, గైడ్ లైన్స్ వాళ్ళ యొక్క లైన్లో ఉన్నా కూడా బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వారు కనుక ప్రోత్సాహం ఇచ్చేది ఉంటే తప్పకుండా బీసీల యొక్క సంఘటిత శక్తి విపరీతంగా కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇవాళ ఎందుకంటే మనకు తెలుసు 3.53 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ నివేదిక వచ్చింది. మరి అందులో దాదాపు 56% బీసీలు ఉన్నారంటే దాదాపు 1,50,00,000 పైనే మన బీసీలు ఉన్నారు. అయితే మనం ఏమంటున్నామంటే 15 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి బీసీని కూడా మనం ఆర్గనైజ్ చేసినటువంటి విధంగా కనుక మనం తయారైతే 1 కోటి మందిని మనం సమీకరణ చేసి ఒక సంఘటిత శక్తిగా తయారు చేస్తే ఈ ప్రభుత్వాలు తప్పకుండా బీసీల పక్షాన పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరిన తెలంగాణలో
కానీ ఎవరి అవసరాలు తీరుతున్నాయంటే ఎవరైతే క్యాపిటలిస్టులు ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి అవసరాలకు ప్రాజెక్టులకు పైసలు ఉంటాయి, కానీ పేదోళ్లకు బీదోళ్లకు బీసీలకు సంబంధించినటువంటి విద్య కోసం కావచ్చు, స్కాలర్షిప్ల కోసం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావచ్చు, విదేశీ విద్య కోసం మాత్రం మన దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి లేదు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు డబ్బులు తిరిగి మన దగ్గరికి చేరట్లేదు? ఇది అడగాలంటే అనేక మార్లు మనము గొంతిప్పి మనం మాట్లాడినా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి రావట్లేదు. కాబట్టి ఎప్పటికైనా కూడా మనం ప్రభుత్వాలను యాచించే స్థితిలో కాకుండా మన సంఘటిత శక్తిని పెంచుకొని మనము క్షేత్రస్థాయిలో ఓటును కనుక ప్రభావితం చేయగలిగేటటువంటి శక్తికి మనం కనుక వచ్చేది ఉంటే తప్పకుండా వాళ్ళు అనివార్యంగా వాళ్ళు వినాల్సి వస్తుంది. ఇది ఒకరోజు అయ్యేటటువంటి పని కాదు, ఇది ఒక పెద్ద రోడ్ మ్యాప్. ఇది మేమేమనుకుంటున్నాం అంటే రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో ఈ 1 కోటి మంది బీసీలను ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. రాబోయేటటువంటి నెల 15 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మేము దాదాపు ఒక 10 లక్షల మందిని కూడా మేము ఆర్గనైజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో, అదే రకంగా హైదరాబాద్లో కూడా మేము బస్తీ బాట అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే బస్తీలలో ఊర్ల నుంచి వెళ్ళి ఆడ ఉపాధి కోసం వచ్చినటువంటి అనేక మంది బీసీలు కూడా బస్తీలలో ఉన్నారు, మైనార్టీలు బస్తీలలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు బస్తీలలో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ బస్తీలు వాసులంతా కూడా రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకు లాగా మారుతున్నారు, కానీ వాళ్ళ అవసరాలను తీర్చడానికి మాత్రం రాజకీయ పార్టీలు ప్రభుత్వం కూడా చొరవ చూపట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా బలమైనటువంటి ఫోర్స్గా తయారు చేయాలి. ఇవాళ మన దగ్గర భూములు లేవు, ఇవాళ మన దగ్గర పెద్ద పెద్ద మీడియా సంస్థలు లేవు, ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, కానీ మన దగ్గర ఓటు ఉన్నది, మన యొక్క జనాభా ఉన్నది. మనం ఉన్నటువంటి బలాన్ని మనం ఆసరాగా చేసుకొని మన యొక్క ఓటును, మన యొక్క శక్తిని, సంఘటిత శక్తిని ముందుకు తీసుకొని పోయేదంటే తప్పకుండా రాబోయేటటువంటి రోజులలో తప్పకుండా బీసీల రాజ్యం వస్తుంది. ఈ రాష్ట్రం లోపల తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఎందుకంటే ఇది అనాదిగా 77 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సమానత్వం హక్కు ఆర్టికల్ 14ని దాదాపు 77 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రం లోపల దాని తుంగల లొకేషన్లు. మరి దాన్ని మనం సాధించుకోవాలంటే తప్పకుండా మనందరం కలెక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పెద్దలందరికీ తెలుసు, మీ అందరి సమక్షం లోపలే ఇంతకు ముందు మేము చేనేత కార్మికుల కోసము ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి అక్కడ కూడా ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని 2015 లోపల మేము ప్రారంభించినాం. దానిని కూడా పూజలు పెద్దలు మధుసూదనాచారి గారు అసెంబ్లీ లోపల కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ చేసినటువంటి సభ్యత్వం 10,000 సభ్యత్వాన్ని మేము చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు మేము అప్పచెప్తే వాళ్ళు దాన్ని బేరీ చేసుకుని ఒక ప్రపోజల్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్ని మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని కన్విన్స్ చేస్తే ఇది చాలా ఉపయోగపడేటటువంటి అంశం అని చెప్పి రైతు ఆత్మహత్యలను నివారించడం, వాళ్ళకి మద్దతుగా నిలవడం కోసం రైతు బీమా అనేటటువంటి ప్రాజెక్టును కేసీఆర్ గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేసినాం. ఇది రైతులతో పాటు చేనేత కార్మికులకు వృత్తి కులాలకు అన్నిటికీ కూడా ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తే మళ్ళీ 2-3 సంవత్సరాల పోరాటం తర్వాత చేనేత కార్మికులకు కూడా 5 లక్షల రూపాయల బీమా అనేది రావడం జరిగింది. అట్లా ఈ రాష్ట్రం లోపల 60 లక్షల మంది చేనేత కార్మికులు రైతులకు 5 లక్షల రూపాయల ఉచిత బీమా అనేది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉంది. దానికి కారణం మనం చేసినటువంటి పని, మనం పడ్డటువంటి శ్రమ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించడం వల్ల ఆ రోజు వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా గ్రామ స్థాయి కూడా వెళ్ళి మనం చేయగలిగినాం. మేము అదే అంటున్నాం, ఇవాళ ఈ కార్యక్రమంలో ఎవరైతే నాయకుడిగా ఎదగాలనుకున్నటువంటి వాళ్లకు తప్పకుండా క్రియాశీలక సభ్యత్వాన్ని ఇవ్వడానికి మేము నిర్ణయించాం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులకు ప్రతి 3 నెలలకు ఒకసారి నాయకత్వ శిక్షణ ఉంటుంది. రాజ్యాంగపరమైన విషయాలు కావచ్చు, రాజకీయపరమైన విషయాలు కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం మీద కూడా ఆ క్రియాశీలక సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు గ్రామ స్థాయికి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయడానికి కూడా మేము నిర్ణయించినాం. కాబట్టి సాధారణ సభ్యత్వం ఆన్లైన్లో చేసుకోవడానికి కూడా మేము ఫెసిలిటీ ఇచ్చినాం. అది పూర్తిగా ఉచితం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం తీసుకోబోయేటటువంటి ఈ నిర్ణయం, ఈ యొక్క కార్యక్రమం అనేది తప్పకుండా మన భవిష్యత్ తరాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి, మనకు రాజ్యాధికారం రావాలి, తప్పకుండా మన యొక్క సంఘటిత శక్తిని ఇనుమడింపజేసేటటువంటి విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఒక మంచి సంకల్పాన్ని తీసుకొని మనం ప్రారంభించాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ కూడా కార్యక్రమానికి ఉండాలి. తప్పకుండా మీ సహకారం ఉంటుందని, అదే రకంగా ఈ కార్యక్రమం తప్పకుండా రాబోయే 5 సంవత్సరాలలో సంపూర్ణంగా అయ్యి ఒక బలమైనటువంటి మీటింగ్ను కూడా మనం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తదుపరి పెద్దలు చిరంజీవులు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ మా మైండ్ మీద ఉంది. సో ఏం చెప్తున్నామంటే
బీసీల కొరకు అంటే సమాజంలో అణగారిన వర్గాల కొరకు మొట్టమొదట కృషి చేసినటువంటి వ్యక్తి పూలే. దాదాపు 175 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా మనం బీసీలలో ఐక్యత గురించి అనే విషయమే మాట్లాడుతున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి అంటే ఎంత కష్టపడాలనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నా. బీసీ సమాజాన్ని అంత తొందరగా మనం మేల్కొల్పలేం. మీరు ఆ పూలే సినిమా చూస్తే వాళ్ళు విద్య కొరకు పడ్డ కష్టం ఏంటి, బీసీల కొరకు పడ్డ కష్టం ఏంటి, సమాజం కొరకు వాళ్ళు పడ్డ కష్టం ఏంటి అని మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. మన బీసీలలో ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే మనం చదవము, నేర్చుకోము, ఐకమత్యం రావడానికి ఇష్టపడము. ఇవాళ జనాభాలో తెలంగాణలో తీసుకుంటే కూడా 4 కోట్ల జనాభా అనుకుంటే, పోనీ వీళ్ళు లెక్క ప్రకారం 3,70,00,000 అనుకున్న 2 కోట్లు బీసీలకు సంబంధించిన జనాభానే ఉంటుంది. మరి 2 కోట్ల జనాభా ఉండి ఓట్లన్నీ మనవి ఉండి సీట్లు ఇంకొకలా ఎట్లుంటాయి? మనకు ఓటేసుకునేటువంటి చైతన్యం లేకపోవడంతో ఇదంతా జరుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలు అంటే ఎవరు అని గుర్తించడానికి చాలా కాలం పట్టింది. కేంద్రంలో ఓబీసీ గుర్తించడానికి 93 దాదాపు 47 సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఓబీసీలు ఎవరో తెలియదు. బీసీలు మన రాష్ట్రంలోకి వస్తే 73 దాకా బీసీలు తెలియదు. కాబట్టి బీసీలలో కొంత చైతన్యం రావడానికి లేట్ అయింది. ఈరోజు కూడా ఏ రంగంలో చూసినా బీసీలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు లేరు. నేను ఈ మధ్యనే అంటే ఒక ఆర్టికల్ రాస్తూ ఉన్నా, అసలు జ్యుడిషియరీలో మన స్థానం ఏంటి అని. నేను లెక్క తీస్తే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు తెలంగాణ నుంచి రేపు వస్తుండొచ్చు, రేపటి నెల ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. సో జ్యుడిషియరీలో మన తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా సుప్రీంకోర్టు జడ్జిగా ఎదగలే. హైదరాబాద్ నుంచి పోలే ఒక్కరు కూడా. తర్వాత చీఫ్ జస్టిస్ అయింది బీసీలు మొత్తం 3 అయితే 3 ఒకళ్ళు కేరళ, ఒకళ్ళు తమిళనాడు, ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు. అతను కొమరాయ్ అని ఎప్పుడో పాతకాలంలో అయిండు. సో అది నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ రంగంలో కానీ, ఒక జ్యుడిషియరీ రంగం గురించి నేను కాదు, ఏ రంగంలో తీసుకున్నా బీసీలకు సముచిత స్థానం లేదు. మనం అనేక సందర్భాల్లో రాజకీయ రంగం, ఆర్థిక రంగం గురించి కూడా మాట్లాడినాం. మన జనాభా ఎంత, మన ఇస్సా ఎంత, మన వాటా ఎంత. సో అందుకొరకే మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా ఒకటే చెప్తున్నాం, మన వాటా ప్రకారం మనం అన్నిట్లో ఉండాల్సిందే. ఇస్సా, ఇజ్జత్, హుకుమత్ ఈ 3 అంశాల ఆధారంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి చెప్తూ ఉన్నాం. సో మరి దాస్ గారు ఇప్పుడు 1 కోటి మందితో సభ్యత్వ నమోదు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఇది ఒక పెద్ద జైగాంటిక్ టాస్క్. ఆ పదాన్ని ఉచ్చరించాలంటే కూడా చాలా స్థైర్యం కావాల్సి ఉంటుంది. మరి తెలంగాణ ప్రజల్ని 1 కోటి మందిని ఏకం చేస్తే నిజంగా కూడా రాజ్యాధికారం మనదే, ఇంకా వేరే అవసరం కూడా లేదు. 1 కోటి మంది నిజంగా మన దగ్గరకు వస్తే రాజ్యాధికారం మనదే. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఓట్లు 3 కోట్ల ఓట్లు అనుకుంటే 2.5 కోట్లే పోలవుతాయి. 2.5 కోట్లు పోలైన దాంట్లో 4 పార్టీలు పంచుకుంటాయి, 3 పార్టీలు. మరి నిజంగా బీసీలందరూ ఏకమైతే 1 కోటి మంది వచ్చేస్తే ఇంకా రాజ్యాధికారం రాకుండా ఇటుపోతుంది. కానీ మనం ఐకమత్యం ఎట్లయితాం, రాబోయే కాలంలో ఏ విధంగా మరి మనం ముందుకు పోతామనే దానిపైన అనేకమైన స్ట్రాటజీలు వర్కౌట్ చేసుకుని ముందుకు పోవాలి. బీసీ సమాజాన్ని మేల్కొల్పాలంటే చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాస్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు చాలామంది. సో మనం ఇవాళ అడుగుతున్న రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. అల్టిమేట్గా మనకు కావాల్సింది మన రాజ్యాధికారం. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఏదైతే ప్రక్రియ ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం, 1000 మైళ్ళ ప్రయాణమైనా కానీ మొదటి అడుగుతోటి ప్రారంభమవుతుంది. సో ఇవాళ మనం ఏదైతే సభ్యత్వ నమోదు చేస్తున్నామో ఒక చిన్న ప్రక్రియ, ఇది రాబోయే కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మళ్ళీ ఎదిగి మరి అల్టిమేట్గా తెలంగాణలో బీసీల రాజ్యాధికారం వచ్చేలాగా తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ అధ్యక్షతన 1 కోటి మంది సభ్యుల సభ్యత కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ మధుసూదన్ చారి గారు, అలాగే అన్న కృష్ణమోహన్ గారు, అలాగే మా సీనన్న, అలాగే ఇక్కడ సత్యనారాయణ గారు, గుజ్జు కృష్ణన్న, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు నేను స్పీచ్ ఏం చేయను. ఒకటి, అన్న కోటి అని పేరు పెట్టిండు. ఈ కోటి చాలా తక్కువ, పెద్ద ఈ తెలంగాణలో పెద్ద సంచలనం. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకుంటూ రాజ్యాధికారం,
అన్ని బీసీ సంఘాలు కొట్లాడేది ఏంటంటే రాజ్యాధికారం గురించే కొట్లాడుతున్నాం అంటాడు. ఈయన పేరే రాజ్యాధికారం పెట్టుకున్నాడు. దానికి మళ్ళీ 1 కోటి మంది సభ్యతమని పెట్టండి. ఇప్పుడే అన్న చెప్పిండు చిరంజీవి గారు, 1 కోటి మంది వస్తే మన రాజ్యాధికారం వచ్చినట్టే. ఈ 2 ఈయననే పేటెంట్ తీసుకుంటుండు, రాజ్యాధికారం ఈయన తీసుకుంటుండు, 1 కోటి ఈయననే తీసుకుంటుండు. ఏదైనా నేను ఎక్కువ చెప్పి, ఎందుకంటే ఇంతకుముందే పోయిండు చట్టాలను అమలుపరచడంలో ప్రభుత్వ పరంగా పాలన చేసిన చిరంజీవులు పోయిండు. ఇంకా ఇక్కడ 2 ఉన్నారు, 3 ఉన్నారు. శాసన మండలిలో ఎలా చట్టాలు చేయాలి, ఎలా ఆమోదించాలి, అది కూడా మేధావుల దాంట్లో బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగిందో అన్నకు తెలుసు. తర్వాత 2 బీసీ చైర్మన్లు అయ్యిండ్రు. 2 బీసీ చైర్మన్లు తెలుసు. ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వాలు ఎంతవరకు ఈ బీసీల పట్ల ఏ విధంగా ప్రవర్తించినాయో వాళ్ళకే తెలుసు. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే బీసీ అధికారం రావాలని, బీసీ రాజ్యాధికారం రావాలని మన సురేష్ అన్న తాపత్రయము. మేము మాత్రం ఇలా ధైర్యంగా చెప్పుకుంటున్నాం బీజేపీ పార్టీలో పనిచేస్తున్నందుకు. మా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో బీసీలకు జరిగినన్ని పదవులు ఏ పార్టీ స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇన్ని రకాలుగా బీసీలకు సేవ చేసిన ప్రభుత్వం, బీసీలకు సీట్లు ఇచ్చిన ప్రభుత్వం, బీసీలకు కేంద్రంలో మంత్రులు ఇచ్చిన ప్రభుత్వం, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రభుత్వం, లాస్ట్కి వస్తే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్గనైజేషన్ పరంగా ఎక్కడ కూడా 20% కూడా జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, లేకపోతే రాష్ట్ర పదాధికారులు లేని పార్టీలు ఉన్నాయి. కానీ బీజేపీ మొట్టమొదటిసారిగా ఇప్పటికే 55% జిల్లా అధ్యక్షులను బీసీలను చేసింది. మండల అధ్యక్షులను దాదాపు 960 దాకుంటే 500 చిల్లర మండల అధ్యక్షులని బీసీలను చేసింది. అంటే దీన్ని బట్టి లాస్ట్ టైము బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసింది. ఇప్పుడు బీసీ ఆర్గనైజేషన్ వల్ల బీసీలకే ఎక్కువ శాతం అందరినీ ఆర్గనైజేషన్ పార్టీలో పనిచేస్తుంది. కాబట్టి మాకు అందరికంటే కూడా ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి, ధైర్యంగా మైక్ పట్టుకొని చెప్పడానికి మాకు అధికారం ఉన్నది. వేరే వాళ్ళు మొన్నదాకా ఇక్కడనే దాసన పిలిచినప్పుడు వచ్చిన మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు చెప్పండి, మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు చెప్పండి అని క్వశ్చన్ వేసారు. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదో ధనధన ఏదో రాసి ఢిల్లీకి తీసుకుపోయి ట్రైన్లలో ఫ్లైట్లో తీసుకుపోయి ధర్నా చేసారు. తొందరగా ఆమోదించి నాకు పంపిరి, నేనే చేసిన దేశంలో అని చెప్తా అని. ఆ రోజు చెప్పిన, అయ్యా మీ తొందరపాటు పనికిరాంతనం, మీరు ఏది ఆలోచించకుండా, గవర్నర్ పంపించకుండా, ఏం లేకుండా చిన్నపిల్లలు చార్జీలు లేక పోయి ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ చూపిస్తాను పెట్టినావు. దేశమంతా మేము చేసామని చెప్పడం చేసినావు. అది తప్పుడు రాతలు, తప్పుడు కథలు. మా నరేంద్ర మోడీ గారు ఆలోచించి డిసిషన్ తీసుకుంటాడు. ఒకసారి డిసిషన్ తీసుకుంటే అది ప్రపంచానికే మార్గదర్శనం అవుతుందని చెప్పిన. ఇవాళ అదేవిధంగా స్వతంత్రం తర్వాత ఎవరు కూడా జనగణ కులగణన విషయంలో కులగణన ఎవరు చేయలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ కులగణన చేస్తారని ప్రకటించిండు. ఇది మా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఉంటాయని ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా నిర్ణయమైంది. ఏదైనా మా దాసన్న మంచి నిర్ణయం తీసుకుంటూ, ఏదైనా ఎవరు సభ్యతం చేసినా కనీసం ఒక 1 కోటి మందికైనా చేస్తే అలా కనీసం ఒక 50 లక్షల మందికన్నా బీసీ కాన్సెప్ట్ ఉంటుంది. బలవంతాన చేయించిన 50,000 మందికి అయితే వస్తుంది. ఆ 50,000 మంది బీసీలకు సపోర్ట్ చేస్తే రాబోయేది బీసీ ప్రభుత్వమే, బీసీ ముఖ్యమంత్రి. అది పక్కా. ఈయన చేయవలసింది ఏం లేదు, మనం అందరం చేయవలసిన బీసీ సంఘాలు ఏం లేదు. ఆగిపోయిన కారణం చాలా చిన్నగా సున్నితంగా ఏళ్లతో ఇట్లా దొబ్బితే ఉన్న గాడ్పులో అది ముందుకు ఎగిరిపోతుంది. కాబట్టి దాన్ని అడ్డుకోకుండా, దొరల మాటలు పటేళ్ల మాటలు వినకుండా, మన బీసీలు అడ్డుపడకుండా స్వచ్ఛంగా మంచి నిజాయితీతో పనిచేయండి. పదవులకు డబ్బులకు లొంగిపోకండి. బీసీ రాజ్యాంగాన్ని కోరుకుంటే తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం బీసీ ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దాసన్నకు ధన్యవాదాలు. అద్భుతంగా డిజైన్ చేసి, ఒక సంఘాన్ని కూడా అద్భుతంగా డిజైన్ చేసి, రాజ్యాధికారం అనే పేరు పెట్టుకొని, ఇంతకుముందు మా ఆనందన్న చెప్పినట్టు వారి యొక్క మరి డ్రైవ్ ఏదైతే ఉందో, మరి దాసు సురేష్ మొదటి నుండి కూడా వారు అనేక మార్లు ఫోన్ చేసి పాపం గంటలు మాలాంటి ఆలోచనలు కూడా తీసుకొని మరి సంఘాన్ని నిర్మాణంలో నిక్కచ్చిగా, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, ఎవరికి లొంగిపోకుండా, దేనికి దాసోహం అవ్వకుండా దాసు సురేష్ గారు ఈ సంఘాన్ని నడిపిస్తున్నందుకు వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ తొలి సభ శాసనసభ యొక్క చైర్మన్ మస్వంచారి గారు, అదే రకంగా తెలంగాణ మరి తొలి బీసీ కమిషన్ సీనియర్ సభ్యులు, తర్వాత చైర్మన్గా అయినటువంటి మా అన్న ఒకలాభరణ కృష్ణమోహన్ గారు, మరి అదే రకంగా మా సత్యనారాయణ అన్న గారు, మరి ఇంత పెద్ద భారతదేశంలో నేషనల్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ వింగ్కి మరి వారు అధ్యక్షులుగా వహిస్తూ ఉన్నారు మా ఆనంద్ గౌడ్ అన్న గారు,
ఇక్కడున్న నా కొలీగ్ అడ్వకేట్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాభినందనలు. మెంబర్షిప్ డ్రైవ్ నిజంగా కూడా చాలా చక్కటిది. అన్ని సంఘాలు పెడతా ఉంటారు, అదొక వాళ్ళ యొక్క ప్రొప్రైటరీ కన్సర్న్ లాగా మారిపోతాయి. ఒక వ్యక్తి, ఒక సమూహం, ఆ సమూహంతో కొన్ని ఇటువంటి ప్రెస్ మీట్లు, ఆ తర్వాత హైదరాబాదు సెంట్రిక్గా జరగడం, విలేజ్లలో ఎవరిని కూడా బీసీలను చైతన్యపరచకపోవడం, బుక్లెట్లు ఇవ్వకపోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నాయో విషయాలు తెలియకపోవడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని వినూత్నంగా ఈ సంఘం ఒక కొత్త ఒరవడితో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ద్వారానన్నా విలేజ్ ఆ మెంబర్షిప్ రాసేటప్పుడు ఇది 100 రూపాయలు 10 రూపాయలు ఎంతనో తెలియదు, కానీ ఇది రాసిన ప్రతి ఒక్కరు బీసీ ఏం చేస్తాడంటే ఏ పార్టీలో తిరిగినా మా బీసీ సంఘం కదా అని చెప్పి ప్రతి పార్టీ వాడు దీనికి మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఏంటంటే అతనికి ఒక సోయి ఏర్పడుతుంది, అరే మా బీసీ సంఘం ఒకటి కొట్లాడుతుంది. కొంతమంది ఇంకా ఇతోధికంగా కూడా వేరే రకంగా కూడా వారు స్ట్రెంథన్ అవ్వడానికి అవకాశంగా ఏర్పడుతుంది. ఆ రకంగా కొన్ని రాజకీయ పార్టీలే నిర్మాణమైనవి. అయితే ఒక సంఘంగా వీరు పోతూ ఉన్నారు కాబట్టి, న్యూట్రల్గా పోతూ ఉన్నారు కాబట్టి, తప్పకుండా ఈ న్యూట్రల్ సెల్కి అన్ని రాజకీయ పార్టీలలో తిరుగుతున్న వాళ్ళు, అన్ని సంఘాలలో తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయడం వల్ల ఈ బీసీ భావజాలం మరి వ్యాప్తి చెందడానికి ఇది చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు నేను దాస్ సురేష్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే రకంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయిన తర్వాత నిజంగా కూడా చిరంజీవి సార్ని కొనియాడకుండా ఉండలేము, ఆయన ఉన్నా లేకున్నా. ఎందుకంటే ఇంతకుముందు నేను చూసిన బీసీ నాయకులు అనేక మందిని కూడా నేను చూసిన, ఏదైనా జీవో ఇవ్వాలంటే దాచిపెట్టిస్తారు, వాళ్ళకే తెలిసినట్టు. ఏదైనా కేసు గ్లాస్ ఇవ్వమంటే వాళ్ళకే ఇచ్చినట్టు. లేకపోతే ఇంకోటి ఇవ్వాలంటే ఏదైనా గిడికి వచ్చినప్పుడు 10 పత్రాలు వంచమంటే వంచకపోదురు. చిరంజీవులు సార్ వచ్చినాక ఇవాళ బీసీలకు లెజిస్లేచర్లో, జ్యుడిషియరీలో, ఎగ్జిక్యూటివ్లో, సంక్షేమంలో ఎంత అన్యాయం జరుగుతుందో లెక్కలతో సహా తను పేపర్లలో, మరి లిటరేచర్లో, కాగితాలలో అందరికీ చాలా ఓపెన్ దిల్తోని వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా ఈ బీసీ ఉద్యమానికి తను మరో జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి ఎట్లయిండో అట్లా చిరంజీవి సార్ కూడా మరి ఉండడం మన అందరికీ కూడా సంతోషదాయకం. రెండవది, ఇంతకుముందు మా ఆనందాన్ని చెప్పినట్టు నిజంగా కూడా మేము రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్ని ఆకర్షితులు అవుతాం. తప్పకుండా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ రోజు వరకు పార్టీ బీఫామ్లతో పోటీ చేసిన బీసీలు ఎక్కడ కూడా ఓడిపోలేదు. నేను ప్రతిదీ, ఎందుకంటే అడ్వకేట్ అయినాం కాబట్టి ఎవిడెన్స్తో చెప్తా. నేను జానారెడ్డి మీద రామ్మూర్తి గారు గెలిచినారు, బీఫామ్ ఉన్నందుకు గెలిచినారు ఆ రోజుల్లో. అదే రకంగా ఎల్రమణ గారు గెలిచినారు, బీఫామ్ ఇచ్చినందుకు గెలిచినారు. ఇవాళ చిత్తరంజన్ దాస్ బీఫామ్ ఉంటే ఎన్ రామారావుని ఓడగొట్టగలిగినారు. ఇట్లా అనేక ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఒక టర్మ్ అయితే మొదటి దశలో ఎన్టీ రామారావు గారి టైంలో ఒక ట్రయల్ జరిగింది. మొదటి దశలో ఒకే కులానికి మన రెడ్లకి ఇచ్చినప్పుడు ఆయన గెలిపించుకోగలిగాడు బీసీలకి. ఆ తర్వాత పార్టీ బీఫాములతో మళ్ళా రెండో దశకు వచ్చేసరికి బీసీలకు ఇచ్చినాడు ఎంపీలందరికీ. ఆ రోజు అందరూ కూడా బీసీలు గెలవడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే నేషనల్ పార్టీగా బీసీగా ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నందుకు ప్రధానమంత్రి ఒక ఓబీసీ కాగలిగినాడు, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు కాగలిగినారు. అదే రకంగా మధ్యప్రదేశ్కు ఒక సీఎంని కూడా ఒక బీసీని పెట్టగలిగినారు, అనేక ఇంకా 2-3 రాష్ట్రాలకు పెట్టగలిగినారు. కొత్త వాళ్ళైనా సరే అక్కడ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇక మూడోది, అనేక మందికి ఇవాళ లెజిస్లేచర్లో చేయగలుగుతా ఉన్నాం, కానీ జ్యుడిషియరీలో కొలీజియం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళే నిర్ణయించుకుంటారు కాబట్టి అక్కడ ప్రమేయం ఉండదు కాబట్టి చేయలేకపోయినాం. ఎగ్జిక్యూటివ్లో కూడా వారు చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరి సమయం ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ నేను 3 విషయాలు విశదీకరించే ప్రయత్నం చేస్తాను. దీని తర్వాత ఉద్యమకారుల సభ కూడా ఇక్కడే ఉంది, దాన్ని కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఉద్యమకారుల సభ ఇక్కడ ఏర్పాటు చేసినారు పెద్ద ఎత్తున, దాన్ని కూడా అటెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే అక్కడ బీసీ ప్రధానమంత్రులు కావాలన్నా కొద్ది మేరకు ఈ నేషనల్ పార్టీస్తో అవుతుంది. కాబట్టి దాంట్లో బీజేపీగా మేము ముందున్నాం, ఆ పార్టీలో ఉన్నందుకు తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము పార్టీ రిప్రజెంటేటివ్స్గానే వారు పిలిచినారు మమ్మల్ని, పార్టీకి ఒకరిద్దరినని. సో నేను ఆ రకంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ కూడా మీ ఉద్యమంలో నేను భాగస్వామ్యం ఉంటూ మరి ఇది సక్సెస్ అవ్వడానికి నా తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై ఎంబీసీ, జై సంచార జాతులు. నమోదు కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు తెలంగాణ తొలి శాసన సభాపతి గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు,
ఆత్మీయులు సోదరులు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, ఎర్ర సత్యనారాయణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ విధంగానే గుజ్జ కృష్ణ గారు, సభపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దిశగా బీసీ రాజ్యాధికార సమితి తనదైనటువంటి ఒక సిద్ధాంత భావజాల ప్రచారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరినీ జాగృతం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా గనక సంఘటితమవుతే అనుకున్నటువంటి రాజ్యాధికార సాధన సాధ్యము అనేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గమనించాలని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ అనైక్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నారు. అనైక్యత మనలో లేదు, ఐక్యంగా ఉన్నాం, చైతన్యవంతం అవుతున్నాం. కాకపోతే ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా సంఘటితమైతే, రాజకీయ రంగంలో కూడా మనకు రావాల్సినటువంటి వాటాను సాధించుకునేటటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా చట్టసభల్లో కూడా మనం స్థానం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇవాళ ఆ దిశగా ఎక్కడికక్కడ గ్రామాన చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గ్రామంలో ఏ బీసీ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది, ఎవరు వార్డు సభ్యులుగా, ఎవరు సర్పంచులుగా, ఎవరు ఎంపీటీసీలుగా, ఎవరు జెడ్పీటీసీలుగా గెలవగలుగుతారు, అలాంటి వాళ్ళను మనం ఒక ఐక్యతా రాగంతో ఫలానా గ్రామంలో ఫలానా ఎంపీటీసీకి ఆ వార్డులో ఫలానా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని నిలబెట్టగలిగితే మనం గెలుస్తాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ సామాజిక వర్గం వారిని మనం నిలబెట్టి మనమందరం కూడా ఏకమై గెలిపించుకునేటటువంటి సిద్ధాంత భావజాలం ప్రచారం కావాలి. ఐక్యత మనలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ బీసీ రాజ్యాధికార సమితి చాలా గొప్పగా పనిచేస్తున్నది. దాసు సురేష్ ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా, రాజకీయ సిద్ధాంతాలకు, ఎజెండాలకు, జెండాలకు దూరంగా వెనుకబడిన వర్గాలందరినీ కూడా సంఘటితం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. సభ్యత్వం మనం అందరం తీసుకుంటే ఏమవుతుందంటే, మనం ఇచ్చేది 5 రూపాయలు 10 రూపాయలు కావచ్చు, కానీ మన అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది, జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం చెప్పుకోగలుగుతాము. ఆ విధంగానే ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనము మొబైల్స్లో, వివిధ ప్లాట్ఫామ్ల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మనం చేరవేసే అధికారం ఉంటుంది. అందుకని ఇవాళ సామాజిక మాధ్యమాలు చాలా ప్రబలంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి యొక్క నెంబర్, మొబైల్ నెంబర్ కావచ్చు, చిరునామా కావచ్చు, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ సభ్యత్వ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి, ట్విట్టర్ ఐడి, ఫేస్బుక్ ఐడి, మిగతా కూడా దాన్ని మనం దీనిలో పొందుపరుచుకుంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికార సమితి చేసే కార్యక్రమాలు, ఇతర బీసీ సంఘాలు చేసే కార్యక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పరిణామాలు, వీటినన్నింటినీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయి, బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అకారణంగా కేసులు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికీ పరిష్కారం ఏంటయ్యా అంటే, బీసీలలో చైతన్యం వచ్చింది, వీళ్ళని ముట్టుకుంటే మన పని పెడతారనేటువంటి దిశగా ఇవాళ ఆ సందేశం మనం పోవాలంటే రాజ్యాధికార సమితి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో దీంట్లో మనం అందరం భాగస్వాములం కావాలి. రాజకీయంగా, సిద్ధాంతపరంగా మాకు విభిన్నమైన ఆలోచనలు ఉండవచ్చు. పెద్దలు మాన్యశ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు ఇవాళ బారాస శాసన మండలి పక్ష నాయకులు, తొలి శాసన సభాపతి. ఆ విధంగా తాడూరు శ్రీనివాస్ గారు వారు బీజేపీలో ఉన్నారు, ఆనంద్ గౌడ్ గారు బీజేపీ మోర్చా అధ్యక్షుడుగా ఉన్నారు. కానీ బీసీలుగా మేమందరం ఒక్కటే, మా పార్టీలు వేరైనా, మా జెండాలు వేరైనా, మా సిద్ధాంతాలు వేరైనా, బీసీలో అనుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఏకమైతామనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాం. మేమందరం కూడా బీసీ రాజ్యాధికార సమితిలో సభ్యులమే మనవి చేస్తూ ఉన్నాం. ఇది రాజకీయ సిద్ధాంతాలకు దూరమైనటువంటిది. మనం అందరం సంఘటితంగా ఉన్నామనేటువంటి తీసుకురావాలి. రాష్ట్రంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు 42% సాధించడం చెప్పుకుంటున్నారు, సంబరాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు
ఇంకేంది మేము చెప్పినటువంటి హామీ మీకు ఇచ్చినాం అంటున్నారు. మరి 42%తో రిజర్వేషన్లు అమలవుతున్నాయా? ఇంతకుముందే మేము ఎల్వి ప్రసాద్లో ఒక సినిమా చూపించారు, మహాత్మా జ్యోతిబా ఫూలే గారిది. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ మహానుభావుడు, ఎన్ని కష్టాలు పడ్డా విద్య కోసం, సమానత్వం కోసం, సాంఘిక న్యాయం కోసం, సమాజంలో చైతన్యం కోసం అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని వీడకుండా ప్రయత్నం చేసిండు. ఆ సిద్ధాంతాన్ని మనం ఆ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఇవాళ బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కృషి జరుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఏదో చెప్పగానే నమ్మడానికి అజ్ఞానులుగా మనం ఉండరాదు. బీసీ రాజ్యాధికార సమితి అంటే ఒక సంస్థగానే కాకుండా మేధావుల ఫోరం, విద్యార్థుల ఫోరం, యువజనుల ఫోరం, మహిళల ఫోరం, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాల మీద ఎప్పటికప్పుడు చర్చోపచర్చలు చేయాలి. మనం ఏ విధంగా అంటే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే తలపట్టుకునే విధానంగా ఉండాలి. ఊకదంపుడు ఉపన్యాసాల మాదిరిగా ఏదో కాగితం ఇవ్వడం, బొమ్మ దిగి వచ్చినాం అని కాదు. ఇవాళ ఏదైనా ఒక ఆలోచింపజేసే విధంగా మన యొక్క నినాదాలు ఉండాలి, మన రిప్రజెంటేషన్ ఉండాలి, మనం చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు ఉండాలి, శిక్షణా తరగతులు ఉండాలి, రాజకీయ శిక్షణా తరగతులు, లీడర్ల శిక్షణా తరగతులు. ఒక ఆఫీసు పోయినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఒక అధికారితో పని ఎట్లా చేయించాలి, ఒక సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా సాధికారికంగా మాట్లాడగలగాలి అనేటువంటి దాంట్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఒక పగడ్బందీగా చేస్తున్నామని చెప్పి దాసు సురేష్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అందుకోసం బీసీ రాజ్యాధికార సమితిని రానున్నటువంటి రోజుల్లో రాజ్యాధికార స్థాపన దిశగా మనం అందరం సంఘటితమై ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ, మరి కాలాతీతమైంది కాబట్టి నేను ఇంకా మరింత సమయం తీసుకోకుండా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని, కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని గమనించి మన జాతికి ఎట్లా మేలు జరగాలి, హక్కులు ఎట్లా సాధించుకోవాలి, సాధించడంలో మన ప్రణాళిక ఏమిటి, మనకు ప్రభుత్వాల మీద వ్యతిరేకత లేదు, నాయకుల మీద వ్యతిరేకత లేదు, మా హక్కులకు భంగం జరిగితే సంఘటితంగా పోరాటం చేస్తాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి కలిసికట్టుగా పోదామనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగానే ఉండాలి తప్ప మనకు ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకొని పదవి రాలేదనో పదవి రావాలనో ఎజెండాలతో ముందుకు పోవాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ పోతే అదే పని వస్తుంది. పదవి మన కోసం రావాలి, పదవి కోసం మనం పోవద్దు. కాబట్టి ఆ పదవులన్నీ కూడా ఓటు అనేటువంటి మన శక్తి దగ్గర ఉన్నది. ఓట్లు మనకే ఎక్కున్నాయి. ఆ ఓట్లు మనం వేసుకునేటటువంటి ఆయుధంగా ఎప్పుడైతే మలుచుకొని ముందుకు పోతామో అప్పుడే రాజ్యాధికారాన్ని సాధిస్తాం, అప్పుడే పదవులు వస్తాయనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ ఈ సభ్యత్వ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములు అవుదాం. గ్రామ గ్రామాన, మండల మండల, జిల్లా జిల్లాలో ఇదొక యుద్ధంగా, ఇదొక స్వాతంత్ర సమర ఉద్యమంగా ఒక సమర శంకారావాన్ని పూరించడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రదం చేసి బీసీలంతా ఏకమవుతున్నారు, వీరిని ఇబ్బంది పెడితే మన పీఠాలు కదిలిపోతాయనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. విధంగా న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, యువ న్యాయవాదుల అధ్యక్షులు వంశీకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాజ్యాధికార సమితి చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమము విజయవంతం కావాలని చెప్పేసి ఆశిస్తూ ముందుగా నేను చెప్పేది ఏంటంటే బీసీల చేత, బీసీల కొరకు, బీసీల ద్వారా రాజ్యాధికారం ఒకటే బీసీ సమస్యలన్నిటి కూడా సంపూర్ణ పరిష్కారం అనేటటువంటి భావజాలం డెవలప్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 45 సంవత్సరాలుగా మేము బీసీ ఉద్యమాల పురోగతిని గమనిస్తున్నాం. అయితే ఇదేంటిదంటే ఇది మొట్టమొదటిసారిగా ఒక మలుపు తిరుక్కునేటటువంటి మహత్తరమైనటువంటి సమయం అని చెప్పి గుర్తు చేస్తున్నాను. రాబోయే 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం లోపల ఏదైతే పరిణితి చెందినటువంటి బీసీ ఉద్యమం ఏదైతుందో అది రాజ్యాధికార దిశగా మరలి బీసీల ఆకాంక్షలను పరిపూర్ణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. మేము 3 తరాలను గమనించినాం. మేము ఏంటంటే మాకున్నటువంటి పూర్వతరం ఏంటంటే రాజకీయం అంటే సిద్ధాంతం. మా సమయంలో ఏంటంటే మొదటి పూర్వభాగం ఏంటంటే సిద్ధాంతము, రెండో భాగంలో కూడా అధికారం, రాజకీయం అంటే అధికారం. ఇప్పుడు చూస్తున్న తరం ఏంటంటే రాజకీయం అంటే వాణిజ్యము, వ్యాపారం అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో పట్ల బీసీలకు, బహుజనులకు నిజమైనటువంటి న్యాయము, రాజ్యాంగ న్యాయం పూర్తిగా రావాలంటే మాత్రము ఈ సంపూర్ణమైనటువంటి
క్రాంతి సంపూర్ణమైన అధికారం దిశగా ఒక మార్పు రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి బీసీలందరూ కూడా ఆ దిశగా మళ్ళేటటువంటి విధంగా జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలనేటటువంటి ఆలోచన విధానంతో మేము ఇక్కడ వచ్చాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ కూడా రాజ్యాధికార దిశగా నడుము కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియదు. రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు ఈనాటి కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సోదరులు దాసు సురేష్ గారు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీల కోసం నిరంతరం తప్పించేటువంటి సోదరులు వకలాభరణ కృష్ణమోహన్ గారు, బీసీల ఉద్యమ నాయకుడు, అనేక దశాబ్దాలుగా ఈ కాజ్ కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ సోదరులు ఎర్ర సత్యనారాయణ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, ఆనంద్ గౌడ్ గారు, గుజ్జ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, రాజగోపాల్ గారు, ఇతరత్ర వేదిక పైనటువంటి సోదరులందరికీ, సోదరిమణులందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా అంటే ఇది చాలా ఆవేదనతో బాధతో చెప్తున్నటువంటి మాట. స్వాతంత్రం దేశానికి సిద్ధించిన తర్వాత భారతదేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు ఈనాటికి కూడా ఈ దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి పాలక వర్గాలు కల్పించినాయి. ఆ దుస్థితి నుండి మనకు సంబంధించినటువంటి అనేక తరాలు, 2-3 తరాల మన పూర్వీకులు ఈ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించి ఆ పరంపరను మనకు అందించడం జరిగింది. మనం కనుక అచేతనంగా ఉంటే రాబోయేటువంటి మన తరాలు కూడా ఇదే రకమైనటువంటి దుస్థితికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ దుస్థితిని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు దాస్ సురేష్ గారు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, ఇది బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం మాత్రమే కాదు, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక సింహావలోకన చేసుకుంటే ముమ్మాటికి ఈ దేశంలో బీసీలను అనగదొక్కేటువంటి కుట్ర నిరాఘాటంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి తప్పు కానీ సందేహం కాదు కానీ లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కులాలు, రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వర్గాలు ఒకవైపు రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ సృష్టించబడినటువంటి సంపద అంతా కూడా వాళ్ళ దగ్గరే కేంద్రీకృతమయ్యేటువంటి పరిపాలనలతో అధికారం వాళ్ళదే, సంపద వాళ్ళదే. చివరికి ఏదో ఒక రోజు బీసీలలో చైతన్యం వస్తుంది, వాళ్ళంతా ఒకటైన రోజు మన పీఠాలు కదిలిపోతాయి అనేటువంటి ముందు చూపుతో మనల్ని బీసీల్లోని అనేక మందిని అనేక కులాలుగా విభజించి వాళ్ళ అవసరాల కోసం వీళ్ళను ఉపయోగించుకొని మనల్ని ఒక శక్తిగా తయారు కాకుండా అటువంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. కాబట్టే మనం అనేక సందర్భాల్లో ఏదైనా నియోజకవర్గంలో ఒక ఓసీ ఒక బీసీ నిలబడితే చాలా సందర్భాల్లో ఓసీలు గెలుస్తున్నటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఓట్లు మనయే, 175%, 80% ఓట్లకు ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మనవాళ్ళు నిలబడితే 5-10% కులాలు ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే మన మధ్య ఎటువంటి చీలికలు తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని వాళ్ళు శాశ్వతం చేసుకున్నారో దీన్ని గమనించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన పూర్వీకుల గురించి మనవి చేసిన నేను ఇందాక, మన పూర్వీకులు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనలాగా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, ఈ మాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు కాదు. అనివార్యంగా గ్రామంలో కొన్ని కులాల మీద, కొందరు వ్యక్తుల మీద
ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ రోజులకు భిన్నంగా ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ బీసీ వాదం కోసం కట్టుబడి పనిచేసే వాళ్ళం చిత్తశుద్ధితో పనిచేస్తే మన వెంట లక్షలాదిగా కోట్లాదిగా ఉన్నటువంటి మన సైన్యం కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాతావరణంలో మార్పు కనబడతా ఉన్నది. తెలంగాణ సమాజంతో పాటు యావత్ భారతదేశంలోని బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యం, ఈ చలనం వల్లనే ఈ దేశంలో మీ అందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా రెండే రకాల వాతావరణాలలో రిజల్ట్స్ తీసుకోగలుగుతున్నాం. ఒకటి సెంటిమెంట్స్ ద్వారా కావచ్చు, లేదా ఎమోషన్స్ ద్వారా కావచ్చు. ఈ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఒక రకమైనటువంటి సెంటిమెంట్ కానీ ఏదో ఒక రకమైనటువంటి ఎమోషన్ కానీ సమాజాన్ని ప్రభావితం చేస్తూ వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ను తీసుకోగలిగినటువంటి వాతావరణం కొనసాగుతున్నది. కాబట్టి బీసీలమైనటువంటి మనం ఇలా చదువుకొని ఇల్లున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ మారుమూల గ్రామమైనా ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిజ జీవితంలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించి వీటన్నిటిని ప్లగప్ చేయడం ద్వారా, వీటన్నిటిని కూడా కూర్చడం ద్వారా అద్భుతమైనటువంటి చైతన్యంతో బీసీలం మనకు సంబంధించినటువంటి వాటాను దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలి, మిగతా వాళ్ళు పుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. పుచ్చుకోవలసినటువంటి వాళ్ళు ఇస్తున్నప్పటికీ మనం దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టేటువంటి పరిస్థితికి భిన్నమైనటువంటి పరిష్కారం లభించాలి అనంటే మనం ఒక శక్తిని సంతరించుకోవాలి. మనలో ఒక నీతి, నిజాయితీ, ఒక నిబద్ధత, కాజ్ కోసం కమిటెడ్గా పనిచేస్తున్నామనేటువంటి విశ్వాసాన్ని, జన బాహుల్యానికి కలిగించడం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి సానుకూల పరిస్థితులు నెలకొంటున్నటువంటి తరుణంలో మనమందరం పట్టు వదలని విక్రమార్కుని వలె ఎవరి స్థాయిలో వాళ్ళం, ఎవరి కులాల స్థాయిలో వాళ్ళం ఆ కులాన్ని, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసి సంఘటితపరచడం ద్వారా పాలకపక్షాలు దిగివచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నటువంటిది మనం శక్తిగా అవతరించి సాధించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సానుకూల పరిస్థితులలో నిజంగా దాసు సురేష్ గారితో పాటు ఈరోజు పనిచేస్తున్నటువంటి ఈ భావజాలానికి అనుగుణంగా ఎక్కడి వారు అక్కడ స్పందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కేంద్రీకృతంగా కాకుండా బహుముఖంగా గతంలో బీసీల ఉద్యమం అంటే ఏ హైదరాబాద్లోనో, ఏ వరంగల్లోనో, ఏ జిల్లా కేంద్రంలోనో మాత్రమే జరిగినటువంటి రోజుల నుండి ఇవాళ మండల స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడి వాళ్ళక్కడ నాయకులుగా ఎదిగే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను తయారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాతావరణం ఇంకా అట్టడుగున ఉన్నటువంటి గ్రామ స్థాయిలకు తీసుకుపోవడం ద్వారా ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక యూనిట్గా గత రాజకీయ దుర్మార్గానికి వ్యతిరేకంగా మేమంతా ఒక్కటి అని నిలబడేటువంటి వాతావరణం రావాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, అందుకనే బీసీ కాజ్ కోసం, బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ ఆత్మగౌరవం కోసం, బీసీలకు రావాల్సినటువంటి వాటాను దక్కించుకోవడం కోసం ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా అది నా వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా అని కూడా మీ అందరితో కలిసి పనిచేస్తూనే ఉంటా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరొక్కసారి ఈ చక్కటి కార్యక్రమానికి మరి శుభారంభం చేస్తున్నటువంటి, ముందుకు నడిపిస్తున్నటువంటి దాస్ సురేష్కు, వారి మిత్ర బృందానికి, దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. ఆత్మీయ నమస్కారం. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి ప్రతిష్టాత్మకంగా 1 కోటి మంది బీసీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో తయారు చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, మాజీ స్పీకర్, ప్రస్తుత శాసన మండలి
కౌన్సిల్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గారి యొక్క స్వాస్థాల మీదుగా, అదే రకంగా చిరంజీవులు గారు, వకలాపురం కృష్ణమోహన్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, ఇలా అనేక మంది ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా బీసీల జనాభా 56% ఉన్నా కూడా కేవలం అది లెక్కల వరకు కాగితాల మీదకే పరిమితం అవుతుంది. మరి ఈ జనాభా ఇంత మేరకు ఉన్నా కూడా దీనిని సంఘటిత పరిచేది ఉంటే ఈ యొక్క వర్గానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నది. ఇలా బడ్జెట్ మన రాష్ట్రంలో 3 లక్షల కోట్లు, కేంద్రంలో 45 లక్షల కోట్లు ఉంటున్నా కూడా ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుందంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళకు సంబంధించిన బిల్లులు చెల్లించడానికి పోతుంది. కానీ తీరా ఈ యొక్క విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించాలంటే మాత్రం ఇటీవల మన ముఖ్యమంత్రి గారు చేసిరు, నన్ను కోసినా కూడా రూపాయి లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఇలా చాలా స్పష్టంగా అడుగుతున్నాం, మరి సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఈ బీసీలకు హక్కు లేదా? కేవలం కులగణన చేసి వదిలిపెట్టేది ఉంటే బీసీలు సైలెంట్గా ఊరుకుంటారని చెప్పేసి అనుకుంటారా? బీసీలు గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుంచి కూడా సంఘటితం అయ్యేది ఉంటే తప్పకుండా ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు తప్పకుండా మారే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ నిర్ణయాలను బీసీలకు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా సోదరులు ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళకు అసెంబ్లీ పార్లమెంట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ వాళ్ళకి సంబంధించిన సప్లాన్ కూడా ఉండడం వల్ల కొంత వాళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉన్నా కూడా బీసీలు ఇప్పటికి కూడా 77 సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైనటువంటి వివక్షకు లోనవుతున్నారు. అవకాశాలు, వనరులు అందక ఆ రాజకీయ అవకాశాలు లేకుండా ఈ వర్గాల నుండి రాజకీయ నాయకులు రాకపోవడం వల్ల వీళ్ళ యొక్క సమస్యలు నేటికి కూడా అట్నే పేరుకొని పోతున్నాయి. మరి ఈ పరిస్థితిని మార్చడానికి, ఈ పరిస్థితిని సంపూర్ణంగా సమూలంగా అంతం చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి పూనుకుంది. అందుకోసమని గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి ఎక్కడెక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ బీసీల సంఘటిత శక్తిని ఇన్మడించేటటువంటి విధంగా 1 కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించింది. వెంటనే రేపటి నుండి అన్ని జిల్లాలలో కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇప్పటికి 33 జిల్లాలకు గాను 27 జిల్లాలకు మేము కమిటీలు ఇప్పటికే వేసాం. దీనికి సంపూర్ణంగా బాధ్యతలు వహిస్తూ కన్వీనర్గా వైద్యం రాజగోపాల్ గారిని కూడా మేము నియమించడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణంగా అవుతుంది. మేము సాధారణ సభ్యత్వాన్ని ఒక 10 రూపాయలకు మేము నిర్ణయించినాం. ఎవరైనా ఆన్లైన్లో కనుక సభ్యత్వం తీసుకోదలుచుకుంటే వాళ్ళకు ఉచితంగా జరుగుతుంది. అదే రకంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి నాయకులకు మేము ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం. అదే రకంగా వాళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా నాయకత్వ శిక్షణ లోపల తర్ఫీదునిస్తాం. ఎందుకంటే బీసీలను నాయకులుగా మరల్చడానికి, వాళ్ళను వ్యాపారస్తులు అదే రకంగా ఉన్నతంగా ఎదిగేటటువంటి విధంగా అవకాశాలు కల్పించడానికి బీసీ రాజ్యాధికార సమితి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక మేజర్ ప్రోగ్రాం. దాదాపు 4-5 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రాబోయేటటువంటి నెల 15 రోజులలో మేము 10 లక్షల మందిని కూడా సంపూర్ణంగా సభ్యులుగా చేసుకొని రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, రాబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా బీసీ నాయకులు ఎవరు పోటీకి దిగినా కూడా వారికి ఈ యొక్క బీసీ రాజ్యాధికార సమితి సభ్యత్వం తప్పకుండా మద్దతుగా ఉంటుంది. ఒక రాజకీయ పునరేకీకరణ, రాజకీయ మార్పు, అదే రకంగా సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ. మేలు. రాష్ట్రం ఎక్కడండి? రాష్ట్రం వాళ్ళందరికీ ఇవ్వండి. రాజ్యాన్ని ఏలుకో. జై జై. ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగునీకృతం చేయాలంటే బీసీలలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, బీసీలు ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉన్న వాళ్ళు తప్పకుండా నెలకి 1 రోజు వేతనం అన్న కనీసానికి బీసీ ఉద్యమానికి, అది బీసీ రాజ్యాధికార సమితికైనా మిగతా ఎవరికైనా కూడా వాళ్ళ కనుక తోడ్పాటును అందించేది ఉంటే ఈ బీసీ ఉద్యమం అనేది ఇంకా తీవ్రతరం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా మా దగ్గర కూడా స్వనిధి అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా మా దగ్గర ఉన్నది. మరి దీనిని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్, జై బీసీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.